శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు కదా సార్. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రితో మన విదేశాంగ మంత్రి జైశంకర్ మీట్ అయ్యారు. సో తాలిబాన్లతో ఫ్రెండ్షిప్, భారత వ్యూహం ఏంటి సార్? అంటే ఒకటి దీంట్లో రెండు ఫ్యాక్టర్స్, రెండు డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. పాజిటివ్ డైమెన్షన్ ఏంటి అంటే ఇప్పుడు ఒక క్రైసిస్ సిచ్యువేషన్. ఈ క్రైసిస్ సిచ్యువేషన్లో కలిసి వచ్చేవారు ఎవరైనా, వారు ఏ కారణంతో కలిసి వచ్చినా, వాడు ఎంత దుర్మార్గుడైనా, వాడు నీచుడైనా నికృష్టుడైనా, మన ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నప్పుడు ఏం చేయాలి? తాలిబాన్ మారిందని నేను అనుకోను. తాలిబాన్ మారిందని భారతదేశం కూడా అనుకోకూడదు. తాలిబాన్ ఇది తాలిబాన్. దాని రంగం ఎందుకు మారుతుంది? తాలిబాన్ ఇది ఫండమెంటలిస్ట్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్. ఇప్పటికీ తాలిబాన్ ఉన్న లక్షణం అది. కానీ కొన్ని వ్యూహాత్మక కారణాల రీత్యా మనం తాలిబాన్తో రీచ్ అవుట్ అవుతున్నాం. దానికి కారణం ఏంటంటే తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు అందరూ అంచనా వేసింది, పాకిస్తాన్ కూడా భావించింది, తాలిబాన్ తమ చేతిలో కీలుబొమ్మగా ఉంటుంది, పాకిస్తాన్ ఎలా చెబితే అలా నడుస్తుంది అని. ఎందుకంటే తాలిబాన్ సృష్టికర్త అమెరికా, పాకిస్తాన్ల అక్రమ సంతానమే తాలిబాన్. కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికా కోసం పాకిస్తాన్ చేసిన డర్టీ వర్క్, ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ అన్నాడే, వాళ్ళ రక్షణ మంత్రి అన్నమాట, నేనన్న మాటలు కాదు అది. మేము 30 ఏళ్ళుగా అమెరికా కొరకు, యూకే కొరకు, వెస్ట్ కొరకు ఈ డర్టీ వర్క్ చేస్తున్నామే అని చూడండి అన్నాడు. సో అమెరికా పశ్చిమ దేశాల కోసము అని పాకిస్తాన్ రక్షణ మంత్రి అన్నాడు. కోసమని నేను అంటలేను. అమెరికా పశ్చిమ దేశాలు పాకిస్తాన్ కలిసి చేసిన డర్టీ వర్క్ నుంచి పుట్టినోడే తాలిబాన్. ఆ డర్టీ రిలేషన్షిప్ నుంచి పుట్టినోడు. సో అందువల్ల తాలిబాన్ మనకు చెప్పినట్టు వింటారు అనుకున్నాడు. కానీ ఏం జరిగింది? అదే తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్ అమెరికా పైన తీవ్రవాద దాడికి కారణమైంది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సహకారాలతో సృష్టించిన రావణ కాస్ట్ నుంచే బిన్ లాడెన్ వచ్చి వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ చేశారు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन whether on the field or off the field. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. పాకిస్తాన్ కూడా తాను ఆశించిన దానికి భిన్నంగా తాలిబాన్కు పాకిస్తాన్కు, తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు మధ్య సీరియస్ ఛాలెంజెస్ వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య డురాండ్ లైన్ అని సరిహద్దు ఉంటుంది. దీన్ని పాకిస్తాన్ గుర్తించాలంటుంది, ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించడం లేదు. కారణం ఏంటంటే తాలిబాన్కు నాయకత్వం వహించే పష్తూన్ జాతి ప్రజలు ఆ ఆఫ్ పాక్ బార్డర్, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులో రెండు వైపులా ఉంటారు. అంటే తమకు నాయకత్వం వహిస్తున్న జాతి ప్రజలు ఈ డ్యూరాండ్ లైన్ గుర్తించడానికి రెడీగా లేరు. వాళ్ళు ఈ రెండు వైపులా ఉన్న పష్తూన్లందరూ కలిసి అవసరమైతే పష్తూనిస్తాన్ ఏర్పడాలి అంటారు. పాకిస్తాన్లో కూడా పష్తూన్ జాతి ప్రజలు సెకండ్ లార్జెస్ట్ ఎథ్నిక్ గ్రూప్. ఫస్ట్ లార్జెస్ట్ ఎథ్నిక్ గ్రూప్ బలూచీలు అయితే సెకండ్ లార్జెస్ట్ ఎథ్నిక్ గ్రూప్ పష్తూన్స్. కానీ పాకిస్తాన్ నాయకత్వం వహించేది పంజాబీలు అత్యధికంగా, అప్పుడప్పుడు సింధు ప్రాంతం వాళ్ళు. సో అందువల్ల పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య ఈ డ్యూరాండ్ లైన్ అనేది పెద్ద ఛాలెంజ్గా ఉంది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఈ అంతర్యుద్ధము, అమెరికా అనుకూల ప్రభుత్వము ఇదంతా జరుగుతున్నప్పుడు సుమారు 7 లక్షల మంది ఆఫ్ఘాన్ రెఫ్యూజీస్, కాందిశీకులు పాకిస్తాన్లో ఆశ్రయం ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వచ్చుతున్న పాకిస్తాన్ వాళ్ళందరినీ ఆఫ్ఘనిస్తాన్ పంపించింది. ఇది ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఆర్థిక దిగ్బంధాన్ని ఎదుర్కొని ఆఫ్ఘనిస్తాన్ నిధులన్నీ అమెరికన్ బ్యాంకుల్లో స్తంభించబడి ఉన్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్ ఎకానమీ పైన తీవ్ర భారమైంది. అది తాలిబాన్కు సమస్య కావాలి. మూడవది టెహ్రీక్ తాలిబాన్. అసలు వాస్తవంగా ఇదే రెండవది. టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అంటారు, దాని పేరులోనే ఉంది టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. కానీ ఇది తాలిబాన్ అనుబంధ సంస్థ అని పాకిస్తాన్ అంటోంది. ఇది ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ అనుబంధ సంస్థ అని. ఆఫ్ఘనిస్తాన్ వాదన ఏంటంటే మా అనుబంధ సంస్థ కాదు, అది పాకిస్తాన్ స్వయంకృతాపరాధం, పాకిస్తాన్లో సృష్టించబడిన తీవ్ర సంస్థ, మాకే సంబంధం ఆఫ్ఘనిస్తాన్ అంటుంది. కానీ తెహ్రీక్ తాలిబాన్ టార్గెట్ల పైన ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై కూడా
పాకిస్తాన్ దాడి చేస్తూ ఉంటుంది. సో టెహరీక్ తాలిబాన్ తాలిబాన్ అనుబంధ సంస్థ అయినా కాకపోయినా ఒక రకంగా ఇది పాకిస్తాన్ తాలిబాన్ లాంటిది. సో అందువల్ల టెహరీక్ తాలిబాన్ విషయంలో కూడా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లకు పాకిస్తాన్లకు మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఈ డిఫరెన్సెస్ వల్ల ఎక్కడి దాకా వెళ్ళాయి ఈ డిఫరెన్సెస్ అంటే, పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించింది తాలిబాన్. తీవ్రంగా ఖండించడమే కాదు, మీకు తాలిబాన్ వారు దీని పాకిస్తాన్ దాడి అని స్పష్టంగా అనకపోయినా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశం పట్ల సానుకూలంగా మాట్లాడారు. ఇప్పుడు తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ కూడా మాట్లాడారు, ఇండియా ఈజ్ ఎ కీ రీజనల్ కంట్రీ విత్ హిస్టారికల్ రిలేషన్స్ విత్ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక కీలకమైన ప్రాంతీయ శక్తి, ఆఫ్ఘనిస్తాన్తో చారిత్రక సంబంధాలున్న దేశం, భారతదేశంతో మా సంబంధాలు మెరుగవుతాయని ఆశిస్తున్నాము అన్నారు. సో అందువల్ల దాంతో పాటు మన భారత విదేశాంగ మంత్రి కూడా పహల్గామ్ దాడిని ఆఫ్ఘనిస్తాన్ ఖండించడం పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. సో తాలిబాన్ అన్న స్టేట్మెంట్ ఏంటంటే, పహల్గామ్ దాడిని ఇది ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, భద్రతల్ని దెబ్బతీస్తుంది అన్నారు. ఒక టెర్రరిస్ట్ సంస్థ అంటున్న మాటలు ఇది. సో ఇవన్నీ భారతదేశానికి ఇప్పుడున్న క్రైసిస్ సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఇరకాటం పెట్టడానికి షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్గా డెఫినెట్గా ఉపయోగపడుతుంది, అందులో అనుమానం లేదు. కానీ ఆ లాంగ్ టర్మ్లో చూసినప్పుడు మరేంటి, ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఎన్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తాలిబాన్. ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తాలిబాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్తో ఎంతకాలం శత్రుత్వంతో ఉంటుంది, ఎస్పెషల్లీ విత్ రెఫరెన్స్ టు ఇండియా. ఇలా మనం తుర్కీకి చూసాం, తుర్కీకి భూకంపం వస్తే ప్రపంచంలో ఏ దేశము చేరకముందు భారతదేశం వెళ్ళి అనేక రకాలుగా తుర్కీకి సహకారాన్ని చేసింది. ఈవెన్ ఎర్దోగాన్ కూడా మెచ్చుకున్నాడు ఆ రోజుల్లో. ఏం జరుగుతుంది ఇప్పుడు, యుద్ధం వస్తే పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తుంది తుర్కీ. అందువల్ల తాలిబాన్ పాకిస్తాన్ల మధ్య ఈరోజు ఉన్నటువంటి సమస్యలు ఇవి ఎల్లకాలం ఉంటాయా? ఇప్పటికీ తాలిబాన్లో ఉన్న అకానీ నెట్వర్క్, సిరాజుద్దీన్ అకానీ నాయకత్వాన్ని ఇప్పటికీ తాలిబాన్ ప్రభుత్వంలో హోంమంత్రి. ఈ సిరాజుద్దీన్ అకానీ నాయకత్వంలో అకానీ నెట్వర్క్ పాకిస్తాన్కు చాలా సన్నిహితం. ఒక రకంగా వీళ్లకు ట్రైన్ చేసింది, ఫండ్ చేసింది, ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాన్. ఈవెన్ టుడే సిరాజుద్దీన్ అకానీ ఆర్మీ నాయకుల ఆదేశాల మేరకే పనిచేస్తాడంటారు. అతను తాలిబాన్ ప్రభుత్వంలో హోంమంత్రి. సో ఈ అకానీ నెట్వర్క్ లింక్ ఉంది. అందువల్ల అకానీ నెట్వర్క్ను ఉపయోగించుకొని అనేక రకాల దాడులు కూడా జరిగాయి. సో అందువల్ల మీకు ఐసిస్ ఖొరాసాన్ అని, ISIS ఆఫ్ఘనిస్తాన్ విభాగం ఇది, ఐసిస్ ఖొరాసాన్ వాళ్ళు తాలిబాన్ పైన అటాక్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏ రకంగా రేపు ఉంటారు, ఇవన్నీ మనం తాలిబాన్లతో సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఐసిస్ ఖొరాసాన్ టార్గెట్ అవుతామా మనం, ఇవన్నీ ఫ్యాక్టర్స్. సో అందువల్ల ఈ టైంలో మనకు ఉపయోగపడింది. పాకిస్తాన్ వ్యూహాత్మకంగా మన మీద ఈ ఆపరేషన్ సింధూర్ ఆఫ్ఘనిస్తాన్పై కూడా దాడి చేస్తానని ఒక ఆరోపణ చేసింది. కానీ దాన్ని తాలిబాన్ కూడా ఖండించింది. విచిత్రం ఏంటంటే, సో పాకిస్తాన్ తెలివిగా ఆఫ్ఘనిస్తాన్ కూడా మన మీదికి ఉసిగొల్పడానికి ప్రయత్నం చేసింది. సో దానికి కౌంటర్గా మనం చేసాం. అందువల్ల కంక్లూడింగ్గా షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్ రీత్యా చూస్తే ఇండియాకు ఉపయోగం ఉండవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో తాలిబాన్తో సంబంధాలు ఎలా ఉంటాయనేది ప్రశ్నార్థకమే. ఇక వాళ్ళ దేశంలో వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు మనకు తెలిసి ఇప్పటికీ కూడా అందులో ఏ మార్పు రాలే. అందువల్ల వీ షుడ్ బి వెరీ వెరీ కాషియస్. ప్రభుత్వము దీని కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్గా ఉపయోగపడుతున్నది లాంగ్ టర్మ్లో ఏ రకమైన కాంప్లికేషన్స్ ఉంటాయి అనేది బహుశా ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆశించుదాం.